మీకు షార్ట్ వీడియోలో చెప్పాను కదా, మా అమ్మ అయితే ఇంట్లో సున్నుండలు అయితే చేస్తున్నారని. సో అమ్మ అయితే సున్నుపిండి అయితే ఇంట్లోనే ఆడించారు, బయట ఎక్కడ ఇవ్వకుండా. ఎందుకంటే బయట చాలా వర్షాలు వస్తున్నాయి, అందుకని అమ్మ సున్నిపిండి ఇంట్లోనే చక్కగా వేయించి దాన్ని చక్కగా ఆడించేసుకున్నారు. దాంతోపాటు నెయ్యి కూడా చక్కగా కరిగించేసుకున్నారు. 1 కేజీ నెయ్యి పట్టింది పైనే. భలే చూడండి ఎంత మంచిగా కలుపుతున్నారో, ఆ ఫ్లేవర్ వస్తుంది చూడండి. ఆ స్మెల్ అయితే నాకైతే నెయ్యి అట్లాగే తాగేయాలనిపించింది. మీలో ఎంతమందికి నెయ్యి ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు కానీ మా అమ్మకి కానీ నెయ్యి అంటే చాలా ఇష్టము. అమ్మ ఎప్పుడైనా సరే నెయ్యి తెచ్చారంటే ఇద్దరం పోటీ పోటీగా తింటాము, భలే అనిపిస్తుంది. ఆ అమ్మ అయితే మంచిగా మాట్లాడుకుంటూ పక్కన నాకు హస్బెండ్ అయితే గారెలు తింటున్నారు. అమ్మ తనకు గారెలు పెట్టి ఇక్కడ సున్నుండలు అయితే చక్కగా చేస్తున్నారు. భలే అనిపించింది అమ్మ ఇలా చేయడము. స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేతితో ఏది చేసినా కూడా స్మెల్ భలే వస్తుంది కదా. ఇంతకుముందు అలాగే మా ఇంట్లో చలిమిడి చేశారు, అది కూడా నెయ్యితో చేయడం వల్ల చాలా అంటే మంచి స్మెల్ వచ్చింది. ఇప్పుడు కూడా అలాగే వస్తుంది. అమ్మ అయితే చక్కగా నాతో, చెల్లితో, మా వారితో అందరితో మాట్లాడుకుంటూ ఈలోపు నా ఫ్రెండ్స్ అయితే వచ్చారు. నా ఫ్రెండ్ వాళ్ళ అక్క వచ్చారు. సో వాళ్ళకు కూడా కొంచెం టిఫిన్ పెట్టి అమ్మ అయితే సున్నుండలు కలుపుతూ మంచిగా మాట్లాడుతున్నారు. కాకపోతే అమ్మలాగా ఎవరైనా ఉంటారా అండి చెప్పండి. మా అమ్మ అయితే నాకు ఎంత ఇష్టమని నాకు ఇప్పుడు తెలిసిందంటే, నా మ్యారేజ్ అయిన తర్వాత అమ్మ వాల్యూ అనేది నాకు అప్పుడు తెలిసింది. చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా ఏడిపించేసేదాన్ని, చెప్పిన మాట వినకుండా. అందరూ అలాగే ఉంటారు కదా, బట్ మ్యారేజ్ అని తెలిసిన కాడి నుంచి కూడా మా అమ్మ మీద అంత రెస్పెక్ట్ పెరిగిందంటే, ఇట్లా ఉంటారా పేరెంట్స్ అంటే, అమ్మ అంటే ఇలా ఉంటారా అనిపించింది. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టము. మా నాన్నగారి కన్నా కూడా మా అమ్మ అంటేనే చాలా ఇష్టము. ఎందుకో తెలీదు, తన పడిన స్ట్రగుల్స్, తన ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ వల్ల తెలియదు కానీ నాకు తన మీద లైఫ్లో ఎవరికి ఇవ్వలేని రెస్పెక్ట్ తనకి ఇవ్వాలని ఉంటుంది. మా అమ్మ అంటే అంత ఇష్టం. మీలో ఎంతమందికి అమ్మ ఇష్టమో నాన్న ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. బట్ అలా చెప్పడం కుదరదు, ఎందుకంటే అమ్మ నాన్న ఇద్దరూ ఇష్టమే. కాకపోతే నాకు ఒక రవ్వంతా అమ్మే ఎక్కువ ఇష్టము. అది నాకు పెళ్ళైన తర్వాత తెలిసింది. అమ్మ అయితే చక్కగా మాట్లాడుకుంటూ సున్నుండలు అయితే చక్కగా చుట్టేస్తున్నారు. అమ్మతో పాటు పక్కన చెల్లి కూడా చక్కగా చుట్టేస్తుంది. నేనైతే చక్కగా వీడియో తీస్తున్నాను, మా హస్బెండ్ వాళ్ళతో చెప్తూ మాట్లాడుకుంటూ చక్కగా వీడియో అయితే తీస్తున్నాను. సున్నుండలు చూసారు ఎంత బాగున్నాయో. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో?